హే! హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2021లో రిలీజ్ అయిన 'ద లాబరింత్' అనే కొరియన్ మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ ఈ మూవీ చాలా మిస్టీరియస్ అయిన మూవీ. అండ్ ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నేను చెప్పేటప్పుడు నేమ్స్ అండ్ ఫేసెస్‌ని బాగా గుర్తుపెట్టుకోండి. అలా మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక హంబుల్ రిక్వెస్ట్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలానే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇంక అస్సలు లేట్ చేయకుండా అయితే మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. మూవీ స్టార్టింగ్లో మనకి తెలుస్తుంది ఈ స్కూల్లో ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ ఉంది. అలానే ఈ స్కూల్లో భూత శక్తులు ఉన్నాయి. అండ్ రోజు రోజుకి అవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ సీన్లో మనం మిన్ అనే అబ్బాయిని చూస్తాం. మిన్ చాలా హ్యాపీగా ఉంటాడు. వాడు ఈరోజు స్కూల్కి కరెక్ట్ టైంన వెళ్తున్నాడు అని. ఎందుకంటే ఈరోజే ఆ స్కూల్లో వాడి ఫస్ట్ డే. కానీ వాడిని దాటుకొని అందరూ పరిగిస్తూ ఉంటారు లేట్ అయింది అని చెప్పి. ఇంకా మిన్ కూడా గేట్ కాడికి పరిగిస్తూ ఉంటాడు. అప్పుడే మనకి మిన్ గురించి తెలుస్తుంది. మిన్ ఒక ద గ్రేట్ ఎగ్జార్సిస్ట్ సక్సెసర్ అని. కానీ మిన్కి వాడి పవర్స్ ఏంటో తెలీదు. మిన్ స్పీడ్గా పరిగిస్తూ యూనా అనే అమ్మాయిని గుద్దేస్తాడు. యూనా ఫ్యామిలీ కూడా ఎగ్జార్సిస్ట్ ఫ్యామిలీయే. అండ్ యూనా కూడా పెద్దైన తర్వాత ఫేమస్ ఎగ్జార్సిస్ట్ అవ్వాలి అని అనుకుంటుంది. వీళ్ళది బుద్ధిస్ట్ స్కూల్. గేట్ కాడ ఒక మాంక్ యూనాని ఆపేస్తాడు. ఓయ్ మీ ఇల్లు స్కూల్కి చాలా దగ్గర, అయినా నువ్వు లేట్గా వస్తున్నావా అని. మిన్ ఇదే ఛాన్స్ అనుకొని లోపలికి వెళ్ళను ట్రై చేస్తాడు. కానీ మాంక్ తన్ని పట్టేసుకుంటాడు. అప్పుడు మిన్ సారీ సార్, నాకిదే ఫస్ట్ డే, నాకు మా క్లాస్ టీచర్ ఎవరో కూడా తెలియదు అని అంటాడు. దానికి మాంక్ నేనే మీ క్లాస్ టీచర్ని, సర్లే పక్కన నిల్చో అని అంటాడు. అక్కడే సోల్ అనే అమ్మాయి కూడా ఉంటుంది. మనకి సోల్ గురించి తెలుస్తుంది. సోల్ చాలా వింత అమ్మాయి అండ్ అందరికన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సోల్ మిన్తో నువ్వేమీ భయపడకు, సార్ చాలా మంచివారు, ఆయన ఎవరి మీద అంత ఈజీగా కోపం తెచ్చుకోరు అని అంటుంది. మిన్ అది విని చాలా హ్యాపీ అవుతాడు. నెక్స్ట్ సీన్లో మాంక్ మిన్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేపిస్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది మిన్కి ఒక ఫైట్ కాంపిటీషన్లో ఇంజురీ అయింది. అందుకని వాడు 1 ఇయర్ స్కూల్కి వెళ్ళడు. సో మిన్ వీళ్ళందరికన్నా 1 ఇయర్ పెద్ద. అప్పుడే క్లాస్లోకి ఒక అందమైన అమ్మాయి వస్తుంది. మిన్ తన్ని చూస్తూ ఉండిపోతాడు. ఆ అమ్మాయి పేరు సూవాన్. సూవాన్ స్కూల్లో ఉన్న అందమైన అమ్మాయిల్లో ఒకటి. కానీ సూవాన్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో అప్పటి నుంచి సూవాన్ ఎప్పుడూ సాడ్గానే ఉంటుంది. తర్వాత సూవాన్ వైపు ఏదో ఒక భూత శక్తి రావడం మిన్ చూస్తాడు. అలా మిన్ సూవాన్కి అడ్డుగా వెళ్తాడు. అప్పుడు సూవాన్ అసలు నువ్వేం చేస్తున్నావు అని అంటుంది. దానికి మిన్ మీ మీద ఏదో వస్తూ ఉండింది, మీరెవరూ చూడలేదా అని అంటాడు. అందరూ దాన్ని విని నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో మిన్ సూవాన్కి సారీ చెప్పను ట్రై చేస్తాడు. కానీ సూవాన్ ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో సోల్ లంచ్ని కొంతమంది బుల్లీస్ తీసుకొని సోల్ని ఏడిపిస్తూ ఉంటారు. అక్కడే మిన్ ఉంటాడు. మిన్కి అది నచ్చదు. అలా వాళ్ళని ఆ లంచ్ తిరిగి ఇచ్చేయండి అని అంటాడు. కానీ ఆ బుల్లీస్ మిన్ లంచ్ కూడా తీసుకొని దాన్ని పడేసి తిరిగి మిన్కి ఇస్తారు. మిన్ వాళ్ళని మనీ అడుగుతారు. మర్యాదగా మనీ ఇవ్వండి, మీరు చేసింది తప్పు అని చెప్పి. ఆ బుల్లీస్ హెడ్ పార్క్కి కోపం వస్తుంది. అసలు నీ బాధ ఏంట్రా, నాతో ఎందుకు ఇలా యాటిట్యూడ్తో మాట్లాడుతున్నావు అని అంటాడు. అలా వాళ్ళకి గొడవ స్టార్ట్ అవబోతూ ఉంటుంది. అప్పుడే సువాన్ వస్తుంది అండ్ పార్క్తో అసలు నువ్వు మారవా, ఇలా చిన్న పిల్లల చేష్టలు చేయడం ఆపు, నీ లవర్ హాస్పిటల్లో ఉంది, తన గురించి అసలు నువ్వు కొంచెమైనా వరి అవుతున్నావా అని అంటుంది. అప్పుడే మనకి తెలుస్తుంది సువాన్ అక్క జీ అండ్ పార్క్ లవర్స్. అప్పుడు సువాన్ నువ్వు కొంచెమైనా వరి అయితే వెళ్ళి మా అక్కని కలువు, ఇక్కడ జూనియర్స్ని హెరాస్ చేసే బదులు అని అంటుంది. పార్క్ దానికి ఏమీ చెప్పలేడు.
అండ్ చుట్టూ ఉన్న వాళ్ళ మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సువాన్ సోల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. మిన్ అక్కడ సువాన్ మర్చిపోయిన డైరీని చూసి దాన్ని తీసుకుంటాడు. సువాన్కి అది తిరిగి ఇవ్వాలి అని. నెక్స్ట్ సీన్లో ఒక ఆమెని ఒక షాప్లో ఉండడం చూస్తాం. ఆమె పేరు డాయున్. షాప్ కీపర్ డాయున్ని చూసి నువ్వు షమ్మన్ కదా అని అంటాడు. దానికి డాయున్ ప్లీజ్ నన్ను వస్తువులు తీసుకోనివ్వండి అని అంటుంది. దానికి షాప్ కీపర్ రూడ్గా మాట్లాడతాడు. షమ్మన్కి ఇక్కడ ఏమీ ఇవ్వరు, వెళ్ళిపో అని చెప్పి. దానికి డాయున్ నువ్వు ఇలా మాట్లాడి చాలా తప్పు చేస్తున్నావు అని అంటుంది. అంటే ఆ షాప్ కీపర్కి హెల్త్ ఒక్కసారిగా పాడైపోతుంది. కానీ డాయున్ వెళ్ళిన వెంటనే అంతా నార్మల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో మిన్ సువాన్ డైరీ ఓపెన్ చేస్తాడు. దాంట్లో ఒక పిక్ ఉంటుంది అండ్ సడన్గా ఎగిరిపోతుంది. అప్పుడే మిన్ సెన్స్ చేస్తాడు ముందు రూమ్లో ఏదో ఉంది అని. మిన్ అది చూడను వెళ్తాడు. అప్పుడే వెనకాల యూనా వస్తుంది. మిన్ తన్ని చూసి ఓయ్ నువ్వే కదా పొద్దున గేట్ కాడ ఉండింది అని అంటాడు. దానికి యూనా అవును అండ్ నువ్వే కదా ద గ్రేట్ ఎగ్జార్సిస్ట్ కిమ్ సక్సెసర్వి అని అంటుంది. దానికి మిన్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటాడు. దానికి యూనా నాకు తెలుసు నువ్వు మిస్టర్ కిమ్ సక్సెసర్వి. ఇది నాకు నా ఆంట్ సూ చెప్పింది. ఆమె మన స్కూల్కి ప్రిన్సిపల్. నేను కూడా పెద్దైన తర్వాత గ్రేట్ ఎగ్జార్సిస్ట్ అవుతాను. అయినా నువ్వు ఇక్కడ ఏదో చూసావు కదా. నేను భూతాల్ని చూడలేను కానీ వాటిని సెన్స్ చేయగలను. సో చెప్పు నువ్వేం చూసావు అని అంటుంది. దానికి మిన్ ఓయ్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు తప్పుడు వ్యక్తితో మాట్లాడుతున్నావు. నేను ఒక ఆర్డినరీ అబ్బాయిని. నిజానికి నాకు నువ్వు చెప్పే మాటలు వింటూ ఉంటే చాలా భయంగా ఉంది. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు అని అంటాడు. దానికి యూనా సరే పో నిన్నెవరు ఆపారు అని అంటుంది. నెక్స్ట్ సీన్లో ఎవరో ఒకతను సోల్ని ఈవినింగ్ అప్పుడు ఆడిటోరియంలో కలవమంటాడు. సోల్ దానికి ఒప్పుకోదు. దానికి అతను నేను కేవలం నన్ను కలవమంటున్నాను అంతే అని అంటాడు. సోల్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇదంతా అక్కడున్న ఒక అమ్మాయి చూస్తుంది. తన పేరు యంగ్. నెక్స్ట్ సీన్లో మిన్ ఆలోచిస్తూ ఉంటాడు వాడు సువాన్కి డైరీ ఇవ్వలేకపోయాడు అని. అప్పుడే మిన్ సువాన్ని చూస్తాడు. సువాన్ టీచర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మిన్ క్లాస్లో వాడి బ్యాగ్ తీసుకొని సువాన్ కాడికి పరిగిస్తూ వెళ్తూ ఉంటాడు. అలా యంగ్ని గుద్దేసుకుంటాడు అండ్ సారీ చెప్పి వెళ్తాడు. కానీ అంతలేకే సువాన్ వెళ్ళిపోయి ఉంటుంది అండ్ యంగ్ మిన్ని ఒకలాగా చూస్తూ ఉంటుంది. అప్పుడే మనకి తెలుస్తుంది యంగ్కి ఈ స్కూల్కి సంబంధించిన పెద్ద సీక్రెట్ తెలుసు. నెక్స్ట్ సీన్లో పార్క్ అబ్బాయిని అడుగుతాడు సోల్ ఏం చెప్పింది అని. దానికి అతను తను ఒప్పుకోలేదు అని అంటాడు అండ్ ఒక వీడియోని చూస్తూ ఉంటాడు. వాళ్ళు పాస్ట్లో ఒక అమ్మాయిని బుల్లీ చేసింది. దాన్ని వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి చూసి దాన్ని ఆపి ఇంకెప్పుడు దాన్ని ప్లే చేయకు అని అంటుంది. నెక్స్ట్ సీన్లో ఇద్దరు లేడీస్ డాయన్ ఇంటికి వచ్చి డాయున్ని పిలుస్తారు అండ్ డాయన్తో మీరు ఒక షమ్మన్ కదా మాకు హెల్ప్ చేయండి అని అంటారు. దానికి డాయున్ సారీ నేను షమ్మన్ పని చేయడం మానేశాను అని అంటుంది. దానికి వాళ్ళు సరే మీ అమ్మాయిని పంపిండి, మీరు మీ అమ్మాయికి అవి నేర్పించి ఉంటారు కదా అని అంటారు. అప్పుడే అక్కడికి ఒక కారులో ఒక అతను వస్తాడు. డాయున్ అతన్ని చూసి భయంతో వెళ్ళిపోతుంది. అప్పుడే మనకి తెలుస్తుంది ఇతనే మిస్టర్ కిమ్ ద గ్రేట్ ఎగ్జార్సిస్ట్ అండ్ మిన్నే ఇతని సక్సెసర్. నెక్స్ట్ సీన్లో ప్రిన్సిపల్ సూని చూస్తాం. సూ తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే యూనా వస్తుంది అండ్ మీరు ఇప్పుడెందుకు ఈ పని చేస్తున్నారు అని అడుగుతుంది. దానికి సూ ఇది ఈరోజే చేయాలి, మనం ఈరోజే ఆ ఆత్మని పట్టుకుంటున్నాం అని అంటుంది. దానికి యూనా నిజంగా మిస్టర్ కిమ్ అంత గొప్పతనా అని అడుగుతుంది. దానికి సూ అవును దేశం మొత్తంలో అతనే నెంబర్ 1 షమ్మన్ అండ్ ఎగ్జార్సిస్ట్ అని అంటుంది. దానికి యూనా నేను ఈరోజు అతని సక్సెసర్ని కలిశాను. అతను చాలా మంచివాడు అండ్ అతను ఆత్మల్ని కూడా చూడగలడు అని అంటుంది. సూ మిన్ పవర్స్ తెలిసి చాలా సర్ప్రైజ్ అవుతుంది అండ్ సూతో అయితే అతని మీద చిన్న చిన్న ఆత్మలు దాడి చేయవు, చేస్తే దారుణమైన ఆత్మలు వాడి మీద దాడి చేస్తాయి, అతను జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. అండ్ యూనాకి ఒక స్పెషల్ ఆయుధం ఇస్తుంది అండ్ యూనాతో నువ్వు ఇది గుర్తుపెట్టుకో, మిన్ని ఏ ఆత్మైనా వశం చేసుకుంటే మనం ఇంకా ఏమీ చేయలేం, అంతా నాశనం అయిపోతుంది, నో యూజ్ అని అంటుంది. నెక్స్ట్ సీన్లో సువోన్ తన సిస్టర్ అయిన జీ కాడ ఉంటుంది. అసలు నువ్వెందుకు
నీ ప్రాణాలు తీసుకొని ట్రై చేశావు, అసలు ఏంటి రీజన్ అని అంటుంది. అప్పుడే సువాన్కి తన డైరీ మిస్సింగ్ అని తెలిసి అది తెచ్చుకొని స్కూల్కి బయలుదేరుతుంది. నెక్స్ట్ సీన్లో మిన్ సువాన్ డైరీని చూస్తూ ఉంటాడు. అప్పుడే బయట నుంచి ఏదో సౌండ్ వస్తుంది. మిన్ కిటికీలోంచి చూస్తాడు. ఆకాశమంతా చీకటి కమ్మేసి ఉంటుంది. పక్షులు అరుస్తూ ఉంటాయి. నెక్స్ట్ సీన్లో ఆ బుల్లీస్ని చూస్తాం. ఎవరైతే సోల్ని బయటికి పిలిచాడో ఇలా అంటాడు, అయినా సోల్ ఎందుకు ఇంత నైట్ అప్పుడు కలవమనింది అని చెప్పి అంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ తనతో, రే తను నిన్ను కలవమనింది కదా, కలిసి వెళ్ళిపో, కాసేపు వెయిట్ చేద్దాం అని అంటారు. నెక్స్ట్ సీన్లో సోల్ యంగ్తో క్లాస్ రూమ్లో ఉంటుంది. అప్పుడు సోల్ యంగ్తో, నేను నువ్వు చెప్పినట్టే వాళ్ళని నైట్ టైం రమ్మన్నాను, అయినా నువ్వెందుకు ఇలా చెప్పించావు, సరే నాకు పని వచ్చింది అని చెప్పి వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయానా అని అంటుంది. దానికి యంగ్, వద్దు అలా చేయకు, నువ్వు అలా చేస్తే వాళ్ళు ఇంకా నిన్ను ఏడిపీయడం ఆపరు, ఇంకో గంట సేపు ఉండు, సెక్యూరిటీ గార్డ్ రౌండ్ స్టార్ట్ చేస్తాడు అండ్ వాళ్ళని చూసి స్కూల్లో కంప్లైంట్ చేస్తాడు, ఇంకా వాళ్ళు సస్పెండ్ అవుతారు, అలా ఎవరికి వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు, ఇంకో గంట వెయిట్ చేయి అని అంటుంది. సోల్ యంగ్కి థ్యాంక్స్ అండ్ సారీ చెప్తుంది, యంగ్ తన గురించి కేర్ తీసుకుంటుంది అని. నెక్స్ట్ సీన్లో పార్క్ వాళ్ళ గ్యాంగ్తో డ్రింక్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మిన్ ఒక షాప్లో హాట్ షేప్ గిఫ్ట్ని తీసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో సు వెళ్ళి మిస్టర్ కిమ్ని కలుస్తుంది అండ్ మిస్టర్ కిమ్కి ఒక పిక్ని చూపిస్తుంది. తినే డాయున్ వాళ్ళ కూతురు, తినే స్కూల్ ల్యాబ్లో మంట అంటుకొని చనిపోయింది అని అంటుంది. దానికి కిమ్, అసలు ఆ రోజు స్కూల్ ల్యాబ్లో ఎందుకు మంట అంటుకుంది, అయినా ఆ రూమ్లో డాయన్ కూతురు ఒకటే ఎందుకు ఉంది అని అడుగుతాడు. దానికి సు, దీనికోసమే డాయన్ ఈరోజు తన కూతురు ఆత్మని పిలిపిస్తుంది, ఆ రోజు ఏమైందో తెలుసుకోవాలని చెప్పి అని అంటుంది. మనకి వాళ్ళ మాటల వల్ల అర్థమవుతుంది, స్కూల్ ఉండే ప్లేస్లో ఒకప్పుడు భూత ప్రేతాలు ఉండేవి, వాటిని సు తాతగారు నాశనం చేసి అక్కడ స్కూల్ కట్టాలి అని చెప్పి ప్లాన్ చేశారు, అలానే పిల్లలు అక్కడ బాగా చదువుకోవాలి అని చెప్పి భూత ప్రేతాలు రాకుండా అక్కడ సీల్స్ వేశారు, కానీ ఇప్పుడు ఆ సీల్స్ పవర్ తగ్గుతూ వస్తున్నాయి. అప్పుడు కిమ్ చెప్తాడు, పిల్లలు మంచి మనసుతోనే పుడతారు, మనలాంటి పెద్దవాళ్ళే వాళ్ళలో ఈర్ష, అసూయ, పగ ఇలాంటి భావాల్ని నింపుతాం అండ్ భూతాలు వీటి వల్లే వాళ్ళని ఈజీగా ఆవహించుకుంటాయి, మనం ఇప్పుడు ఎలా అయినా ఈరోజు డాయిన్ చేసేది ఆపాలి అని అంటాడు. నెక్స్ట్ సీన్లో మిన్ స్కూల్కి వస్తాడు అండ్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతాడు. వాడు కాలు కాడ ఏదో లైట్ వస్తుంది, అది స్కూల్ లోపల ఉన్న యూనా సెన్స్ చేస్తుంది అండ్ సూకి కాల్ చేసి మన ట్రాప్ని ఎవరో దాటి వచ్చారు అని అంటుంది. దానికి సు, ఎవరది, భూతమా లేకపోతే మనిషా అని అడుగుతుంది. దానికి యూనా, ఏమో నాకు తెలియదు అని అంటుంది. అప్పుడు కిమ్ సూతో, మనం త్వరగా కానియాలి, డాయున్ తన కూతురు ఆత్మనే కాకుండా వేరే ఆత్మల్ని కూడా పిలిచి ఉంటుంది అని అంటాడు. నెక్స్ట్ సీన్లో యూనా సీసీటీవీలో చూస్తుంది సువాన్ స్కూల్లో ఉంది అని. యూనా అది చూసి తిని ఇప్పుడు స్కూల్లో ఏం చేస్తుంది అని అంటుంది. నెక్స్ట్ సీన్లో మిన్ స్కూల్లో సెక్యూరిటీ గార్డ్ని చూస్తాడు అండ్ వెంటనే పరిగిస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆ సెక్యూరిటీ గార్డ్ మనిషి కాదు, ఒక భూతం. అలా మిన్ వెళ్ళి ఒక క్లాస్ రూమ్లో దాక్కుంటాడు. నెక్స్ట్ సీన్లో ఆ బుల్లీస్ గ్యాంగ్లో ఒక అతను నిద్రలేస్తాడు అండ్ అందరినీ నిద్రలేపి, మనం ఎక్కడున్నాం, మనం ఇందాక ఈ రూమ్లో లేము, ఈ రూమ్లోనే ఆ అమ్మాయి మంట అంటుకొని చనిపోయింది అని చెప్పి అందరూ భయపడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో కిమ్ అండ్ సు డాయిన్ ఇంటికాడికి వెళ్తారు. అప్పుడే సు మీద ఒక భూతం అటాక్ చేస్తుంది. కిమ్ దాన్ని ఓడించి సుని కాపాడతాడు. అంతలేకే డాయిన్ కిమ్ డ్రైవర్ని సుర తప్పేలాగా చేసి ఆ కార్లో స్కూల్ కాడికి బయలుదేరుతుంది. ఇంకా డ్రైవర్ అదంతా కిమ్ అండ్ సుకి చెప్తాడు. అలా కిమ్ వాళ్ళు స్కూల్ కాడికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు, కానీ అప్పుడే ఆ డ్రైవర్ చెప్తాడు డాయిన్ ఇంట్లో ఏదో ఉంది అని. లోపల వాళ్ళు డాయిన్ చేసిన బ్లాక్ మ్యాజిక్ని చూస్తారు. అక్కడ చాలా బొమ్మలు ఉంటాయి. ఇంకా వాళ్ళు చాలా టెన్షన్ అవుతారు, డాయిన్ చాలా తప్పు చేయబోతుంది అని చెప్పి. అప్పుడు కిమ్ చెప్తాడు, డాయిన్ తన కూతురు ఆత్మను పిలిచేది అసలు ఏమైందో తెలుసుకోను కాదు, స్కూల్లో ఉన్న పిల్లలందరినీ చంపను అని అంటాడు. అండ్ సూతో, మీరు స్కూల్కి వెళ్ళి ఆ పిల్లల్ని కాపాడండి, నేను ఇక్కడ ఇది చూసుకుంటాను అని అంటాడు. నెక్స్ట్ సీన్లో
మిన్ ఆ క్లాస్ రూమ్లో నుంచి బయటికి వచ్చి చూస్తాడు. అక్కడ ఆ సెక్యూరిటీ గార్డ్ ఉండదు. నెక్స్ట్ సీన్లో పార్క్ గ్యాంగ్లో ఉన్న ఒక అబ్బాయికి హెల్త్ పాడవుతుంది అండ్ సడన్గా అతను చనిపోతాడు. నెక్స్ట్ సీన్లో సోల్ యంగ్ని అడుగుతుంది ఇంకా ఇంటికి వెళ్దామా అని. దానికి యంగ్ ఇంకాసేపు ఉందాం అని అంటుంది. అప్పుడు సోల్ ఇప్పుడే వెళ్దాం ప్లీజ్, తర్వాత నువ్వేం చెప్పినా నేనది చేస్తాను అని అంటుంది. దానికి యంగ్ సరే నాకు నువ్వు నీ శరీరాన్ని ఇవ్వు అని అంటుంది. అప్పుడే మనకి తెలుస్తుంది యంగ్ అసలు మనిషి కాదు, తను కూడా ఒక ఆత్మే. నెక్స్ట్ సీన్లో మిన్ స్కూల్లో ఉన్న మ్యాప్ని పిక్స్ తీస్తూ ఉంటాడు. అప్పుడే వాడి వెనకాల ఒక అమ్మాయి వస్తుంది. ఇంకా మిన్కి తను మనిషి కాదు అని తెలుస్తుంది. అలా వాడు ముందు వెనకాల చూడకుండా స్పీడ్గా పరిగిస్తూ ఉంటాడు అండ్ సోల్ని గుద్దేసుకుంటాడు. అక్కడే యంగ్ కూడా ఉంటుంది అండ్ మిన్తో నువ్వే కదా అతనివి, నాకు నీ హెల్ప్ కావాలి, నువ్వు ఈ వెంటిలేటర్స్ నుంచి ఆ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ డోర్ని ఓపెన్ చేయి, నా వస్తువు అక్కడ ఒకటి ఉంది అని అంటుంది. దానికి మిన్ నేనే వచ్చేటప్పుడు దాన్ని తెచ్చి ఇస్తాలే అని అంటాడు. దానికి యంగ్ లేదు, అది కొంచెం నా పర్సనల్, నేనే తెచ్చుకుంటా అని అంటుంది. సోల్ తన బ్యాగ్ మర్చిపోయింది అని చెప్పి పైకి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో యూనాని ఏదో భూతం వెంటపడ్డం మనం చూస్తాం. యూనా అది సెన్స్ చేస్తుంది, కానీ దాడి చేసే లోపల ఆ భూతం యూనా మీద దాడి చేస్తుంది. నెక్స్ట్ సీన్లో పార్క్ గ్యాంగ్లో ఉన్న ఒక అమ్మాయిని ఎవరో చంపేస్తారు. ఇంకా వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఇది చేస్తున్నారు అని. నెక్స్ట్ సీన్లో మిన్ ఆ రూమ్ డోర్ లాక్ని తీస్తాడు, కానీ బయట మిన్కి ఏం కనిపించదు. అప్పుడే అక్కడికి మళ్ళీ ఆ సెక్యూరిటీ గార్డ్ వస్తాడు. మిన్ అతన్ని చూసి చాలా భయపడతాడు. అప్పుడే సోల్ వచ్చి మిన్ని లాక్కొని వెళ్తుంది. వాళ్ళు ఒక రూమ్లో దాక్కుంటారు. మిన్ సోల్ని అసలు నువ్వెందుకు ఇలా పారిపోయావు అని అడుగుతాడు. దానికి సోల్ అతను సెక్యూరిటీ గార్డ్ కదా, మనల్ని చూసి రేపు మన మీద కంప్లైంట్ ఇస్తే అని అంటుంది. దానికి మిన్ నువ్వేం మాట్లాడుతున్నావు, అతని కళ్ళు చూడలేదా, అతను ఒక దయ్యం అని అంటాడు. దానికి సోల్ ఓయ్ నువ్వు అలా మాట్లాడకు, నాకు భయం వేస్తుంది అని అంటుంది. దీంతో మనకి అర్థమవుతుంది అసలు స్కూల్లో ఏం జరుగుతుందో సోల్కి ఏమీ ఐడియా లేదు. నెక్స్ట్ సీన్లో సువోన్ తన క్లాస్లోకి వెళ్తుంది అండ్ షాకింగ్గా ఏదో చూస్తుంది. నెక్స్ట్ సీన్లో సువోన్ బెంచ్ మీద పడుకొని లేస్తుంది. అప్పుడే తనకి స్పృహ వచ్చినట్టు అండ్ క్లాస్ రూమ్ బయటికి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో మిన్ సోల్కి చెప్తాడు గాడ్ వెళ్ళిపోయాడు, ఇంకా వెళ్దాం పా అని. దానికి సోల్ లేదు, నేను యంగ్ కోసం వెయిట్ చేస్తాను అని అంటుంది. దానికి మిన్ తను తన ఇంటికి ఇందాకే వెళ్ళిపోయిందిలే అని అంటాడు. అప్పుడు సోల్ లేదు, తను మళ్ళీ వస్తుంది, నువ్వు వెళ్ళు అని చెప్పి బలవంతంగా మిన్ని పంపించేస్తుంది. మిన్ వెళ్తూ ఉంటే యూనా వాడికి ఎదురు వస్తుంది. మనం షాక్ అయ్యే మ్యాటర్ ఇది, యూనా అసలు ఎలా ఇందాక ఎస్కేప్ అయింది అని. అప్పుడు యూనా అయితే నువ్వేనా ట్రాప్స్ని నాశనం చేసింది, సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇదే నీకు మంచిది అని అంటుంది. దానికి మిన్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, అయినా ఇంకా లోపల సోల్ అండ్ యంగ్ ఉన్నారు అని అంటాడు. దానికి యూనా ఏంటి సువోన్ కాకుండా ఇంకా ఇద్దరు ఉన్నారా అని అంటుంది. అలానే మిన్ చెప్తాడు యంగ్ నన్ను ఒక వస్తువు కోసం ఒక డోర్ ఓపెన్ చేయమని చెప్పింది, కానీ నేను ఓపెన్ చేసే తలికి తను సడన్గా మాయమైపోయింది అని అంటాడు. అప్పుడు యూనా చెప్తుంది అసలు యంగ్ మనిషి కాదు, తను ఒక ఆత్మ, అసలు 1 year ముందు తనే సైన్స్ ల్యాబ్లో మంట అంటుకొని చనిపోయింది అని అంటుంది. అప్పుడు మిన్ అయితే సోల్ ఏంటి అని అడుగుతాడు. దానికి యూనా సోల్ మనిషో ఆత్మో నాకు తెలీదు అని అంటుంది. దానికి మిన్ కానీ నాకు తను మనిషిలాగే అనిపిస్తుంది అని అంటాడు. దానికి యూనా తప్పు, నువ్వెప్పుడు నీ కళ్ళకి కనిపించేది నమ్మకు, ఆత్మలు మనుషుల కళ్ళల్ని ఈజీగా మోసం చేస్తాయి అని అంటుంది. అప్పుడే వాళ్ళ మీద చాలా భూత ప్రేతాలు అటాక్ చేయను వస్తాయి. ఇంకా యూనా ఇచ్చిన ఆయుధంతో ఒకేసారి అన్నిటినీ నాశనం చేస్తుంది. ఇలా మనకి అర్థమవుతుంది యూనా ఇందాక ఇలా ఎస్కేప్ అయ్యి ఉంటుంది అని చెప్పి. కానీ మళ్ళీ వాళ్ళ మీదకి చాలా భూత ప్రేతాలు అటాక్ చేయను వస్తూ ఉంటాయి. ఇంకా యూనా మిన్ని తీసుకొని ఒక సేఫ్ రూమ్లోకి వెళ్తుంది. ఆ రూమ్ డోర్ మీద ఓం అని రాసి ఉంటుంది. అప్పుడు యూనా చెప్తుంది ఇది ఓం, భూత ప్రేతాలు దీన్ని దాటి రాలేవు, ఇక్కడ మనం సేఫ్గా ఉంటాం అని అంటుంది. మిన్ చాలా సర్ప్రైజ్ అవుతాడు. ఓం అనేది ఇంత పవర్ఫుల్ అయిన శక్తి భూత ప్రేతాలని దగ్గరికి కూడా రానికుండా చేయగలదా అని అంటాడు.
తర్వాత వాళ్ళు సువాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. వాళ్ళు తనతో కలిసి బయటికి వెళ్ళిపోవాలి అని. అప్పుడే మిన్ చూస్తాడు సువాన్ రూఫ్ మీద దూకబోతూ ఉంది అని. ఇంకా మిన్ పరిగిస్తూ సువాన్ని కాపాడను వెళ్తాడు. కానీ అక్కడ సువాన్ ఉండదు. యూనా ఏమైంది అని అడుగుతుంది. దానికి మిన్, నేనిక్కడ సువాన్ని చూశాను, కానీ తను ఇప్పుడు కనిపించడం లేదు అని అంటాడు. దానికి యూనా, ఆత్మలు నిన్ను మోసం చేస్తున్నాయి, నువ్వు అన్ని ట్రాప్స్ని ఇలా నాశనం చేయాలి అని చెప్పి అని అంటుంది. అలా వాళ్ళకి అర్థమవుతుంది సువాన్ ఇంకా బతికే ఉంది అని. అప్పుడే వాళ్ళు కింద స్విమ్మింగ్ పూల్ క్లాస్లో లైట్స్ ఆన్లో ఉండడం చూస్తారు. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్తారు. అక్కడే యంగ్ ఉంటుంది. అండ్ యంగ్ వాళ్ళతో సువాన్ని కాపాడాలా, అయితే ఈ పూల్లోకి దూకండి అని అంటుంది. యూనా మిన్తో, వద్దు, నువ్వు అలా చేస్తే మళ్ళీ బతికి వస్తావో రావో తెలియదు అని అంటుంది. అయినా పూల్లోకి దూకేస్తాడు. నెక్స్ట్ సీన్లో మిస్టర్ కిమ్ని చూపిస్తారు. మిస్టర్ కిమ్ డాయిన్ తయారు చేసిన ఆ భయంకరమైన భూతాన్ని నాశనం చేస్తాడు. కానీ అలా చేయడంలో ఆయన ప్రాణాలు పోతాయి. నెక్స్ట్ సీన్లో మిన్ పాస్ట్లోకి వచ్చి ఉంటాడు. మిన్ చూస్తాడు యంగ్ అండ్ వాళ్ళమ్మ డాయిన్ మంచి లైఫ్ని జీవిస్తూ ఉంటారు. ఒకరోజు పార్క్ గ్యాంగ్లో ఉన్న ఒక అమ్మాయి సువాన్ యొక్క జీని బుల్లీ చేస్తూ ఉంటుంది. అది యంగ్కి నచ్చక వాళ్ళని ఎదిరిస్తుంది అండ్ జీని పంపించేస్తుంది. కానీ పార్క్ గ్యాంగ్లో ఉన్న అమ్మాయి యంగ్తో రూడ్గా చేస్తుంది. అది వాళ్ళ గ్యాంగ్ వాళ్ళు వీడియో తీస్తారు. అండ్ ఈ సీన్ని చూసుకోకుండా జీ చూసేస్తుంది. ఇంకా పార్క్ వాళ్ళు జీని పట్టుకోను తన వెనకాల వెళ్తారు. అండ్ యంగ్ని ఆ సైన్స్ ల్యాబ్లో లాక్ చేస్తారు. అప్పుడు అనుకోకుండా ఎలానో యంగ్కి మంట అంటుకొని తను చనిపోతుంది. డాయిన్ తన కూతురు చనిపోవడంతో ఫుల్లీ హార్ట్ బ్రోకెన్ అవుతుంది. అండ్ ఇదంతా జీ వల్లే అని చెప్పి తన్ని బ్లేమ్ చేస్తుంది. అండ్ పార్క్ గ్యాంగ్ వాళ్ళని ఎలా అయినా చంపేయాలి అని చెప్పి ప్లాన్ వేసి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో సు యూనాని కలుస్తుంది. నువ్వు వెళ్ళి సువాన్ అక్క జీని కాపాడు, తన్ని ఒక ఆత్మ చంపను వస్తుంది, నువ్వు జీని కాపాడితే మనం ఇదంతా గెలుస్తాం అని అంటుంది. నెక్స్ట్ సీన్లో మనం చూస్తాం పాస్ట్లో మిన్తో పాటు సువాన్ కూడా ఉంటుంది. అప్పుడే వాళ్ళు చూస్తారు ఆఫీసర్ జీని ఏమైందో అని అడుగుతాడు. కానీ జీ ఏమీ చెప్పదు, తనకి ఏమీ తెలియదు అని. అసలు యంగ్ జీని కాపాడుతూ ఉంటేనే తను చనిపోయింది. సువాన్ ఇది చూసి మా అక్క ఇంత చెడ్డదా అని చెప్పి బాధపడుతుంది. దానికి మిన్, తప్పు, నువ్వు అలా అనకు, మీ అక్కని పార్క్ వాళ్ళు బెదిరించారు, వాళ్ళు నీకు కూడా యంగ్కి చేసినట్టే చేస్తామని చెప్పి, అందుకే మీ అక్క అబద్ధం చెప్పింది అని చెప్పి సువాన్కి తన డైరీ ఇస్తాడు. అండ్ సువాన్ని ప్రెజెంట్లోకి పంపించేస్తాడు. అప్పుడే మిన్ భయంకరమైన భూతాన్ని ఎదుర్కొంటాడు. అండ్ అప్పుడే అర్థమవుతుంది అసలు ఇప్పుడు ఏమైతే జరుగుతుందో అది యంగ్ ఆత్మ చేయట్లేదు, డాయిన్ వేరే ఆత్మని పిలిచి ఉంటుంది. అండ్ ప్రెజెంట్లో డాయిన్ జీని చంపను హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. యంగ్ కూడా డాయిన్ని ఆపను వెళ్తుంది, జీని చంపనీయకుండా. అండ్ యంగ్ డాయిన్తో గుడ్ బై చెప్తుంది. నేను నా తర్వాత జన్మలో కూడా నీకే కూతురుగా పుట్టాలనుకుంటున్నానమ్మా అని. అలా యంగ్ మాయమైపోతుంది. డాయిన్ కూడా ఎమోషనల్ అయ్యి బిల్డింగ్ మీద నుంచి దూకి తన ప్రాణాలు తీసేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మిన్ ఆ భూతాన్ని ఓడిస్తాడు. వాడు ప్రెజెంట్లో కళ్ళు తెరిచే తలికే వాడి ముందు యూనా అండ్ సువాన్ ఉంటారు. మిన్ యూనాకి థ్యాంక్స్ చెప్తాడు వాడిని కాపాడినందుకు. సువాన్ మిన్ని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్తుంది. వాడు తన్ని సేవ్ చేయను ఆ భూతాన్ని ఓడించాడు అని చెప్పి. అప్పుడే సువాన్కి కాల్ వస్తుంది జీకి స్పృహ వచ్చింది అని. సువాన్ ఇంకా జీని కలవను వెళ్తుంది. లాస్ట్ సీన్లో మిన్ ఆ హార్ట్ షేప్ గిఫ్ట్ని యూనాకి ఇస్తాడు. అండ్ వాడు వాడి ఫేట్ని యాక్సెప్ట్ చేసుకుంటాడు. వాడు గ్రేట్ ఎగ్జార్సిస్ట్గా అవ్వాలి అని. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ అండ్ చాలా మిస్టరీస్ ఉన్నాయి. ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో మిస్టరీ ఉంది. ఒక్కో మిస్టరీ రివీల్ అయ్యే కొంది స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగింది. కానీ దీంట్లో ఇంకా కొన్ని మిస్టరీస్ ఇంకా రివీల్ అవ్వలేదు. అసలు సోల్ మనిషో ఆత్మో తెలియలేదు. అండ్ సైన్స్ ల్యాబ్లో ఎవరూ లేకుంటే అసలు ఆ మంట ఎలా వచ్చిందో తెలియలేదు. అండ్ జీకి అసలు ఏమైంది, తను హాస్పిటల్లో ఉండను, ఇది కూడా తెలియలేదు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ మూవీ నచ్చుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్,
నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అద్భుతమైన మూవీతో మీ ముందుంటాను. అంటిల్ దాన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.